పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తర పాల్గుని నక్షత్ర యుక్తుడై ఉదయించే మాసం పాల్గుణ మాసం. సంవత్సరంలో చివరి మాసం అయినప్పటికీ అధిక ప్రత్యేకతలు కలిగిన మాసం. సంవత్సరంలో మిగిలిన 11 నెలలు చేసిన పూజలు, పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంక్షిప్త రూపం ఈ మాసం. ఈ మాసాధిపతి గోవిందుడు కావున ఈ మాసంలో విశేషించి విష్ణుమూర్తి ఆరాధన చేయడం శ్రేయస్కరం. గోవిందుడు అంటే ఈ సమస్త జీవకోటికి పూజనీయమైన వేదాలను, గోవులను రక్షించేవాడు. అంతేకాకుండా మనల్ని రక్షించి ఆత్మతత్వాన్ని తెలియజేసేవాడు. ఈ మాసంలో అచ్యుత, అనంత, గోవింద అనే నామస్మరణ ఎంతో శుభ ఫలితాలను ఇస్తుంది. వసంత ఋతువు ఆగమనానికి ముందు వచ్చే ఈ మాసంలో ప్రతిదినము ప్రత్యేకమే. ఈ మాసంలో ఆచరించే వ్రతాలు, పర్వదినాలు విశిష్టమైనవి. ప్రతి ఏటా తిరుమలలో ఈ మాసంలో శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తారు. మొదటి 2 రోజులు స్వామివారికి శ్రీరాముడి, శ్రీకృష్ణుడి తెప్పోత్సవం నిర్వహిస్తే తర్వాత 3 రోజులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి నిర్వహిస్తారు. ఇంతటి విశిష్టమైన ఈ మాసంలో భక్తులు భక్తి పార్వసంతో తన్మయత్వం చెందుతారు.